తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని విమలా విద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. స్కూళ్లు రీఓపెన్ చేసిన విమల విద్యాలయం మూసి ఉండడంతో విద్యార్థుల ఉపాధ్యాయులు గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ను మూసివేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలబడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్ 40 years నుంచి నడుస్తుంది అంటున్నారు కదండి. అప్పటి నుంచి కూడా ఏ లోటు లేకుండా ఎంతో చక్కగా చెప్తున్నారండి. ఇప్పుడు మా పిల్లలిద్దరిని కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను నేను. మా పాప ఇప్పుడు 10th క్లాస్ అండి. అయితే ఇది స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ స్కూల్ అండి. ఫీజులకి అన్నిటికీ తక్కువనే. ఏంటంటే మిగతా స్కూల్ కంటే కూడా ఇది చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది. ఎందువల్ల ఉందంటే ఫీజులు తక్కువనే ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే ఇంతవరకు స్పోర్ట్స్ లో విషయంలో గానీ ఏ విషయంలో కూడా చాలా మంచి స్కూల్ అండి. మంచి పేరున్న స్కూల్ ఇది. సడన్ గా ఏంటంటే ఇప్పుడు మెసేజ్ లేదు, ఏం లేదు. మా పాప రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్ అది వేసేసుకుని లాస్ట్ ఏమో అమ్మ స్కూల్ లేదంటే మెసేజ్ వచ్చిందంటే ఇదేంటిది, అన్ని స్కూల్ ఓపెన్ చేశారు, మన స్కూల్ ఓపెన్ చేయకపోవడం ఏంటి అనేసరికి మా పాప కంగారు, ఏడుపు. ఏంటమ్మా సిలబస్ ఒకటి మారింది, చాలా టఫ్ గా ఉంది ఇప్పుడు ఈ సమయంలోని ఇలా అంటే ఎలా అమ్మా అనేసి మా పాప ఏడుపండి. ఇంకా ఏం చెప్పాలండి మేము? మా పిల్లల భవిష్యత్తు ఇదే పునాది కదండి. ఇంకా ఏం చెప్తామండి? 10th క్లాసే కదండి మెయిన్. ఇన్నాళ్ళు స్టేట్ సిలబస్ అండి, ఇప్పుడు ఒకసారి సిబిఎస్ మారింది, చాలా టఫ్ గా ఉంటది వాళ్ళకి. ఈ సమయంలో ఇలాగా మీరు ఆఫ్ చేస్తుంటే ఇంకా చాలా వరకు లాస్ట్ ఇయర్ అయితే ముందుగా ఓపెన్ చేసి క్లాసులు చెప్పేశారు, కానీ ఈసారి మాత్రం ఏమో స్కూల్ ఓపెన్ చేయలేదు. మా పాప ఏడుపు. బాగా చదువుకుంటున్నారు, చదువుకోకపోయినా ఆ విషయం పక్కన పెట్టినా సరే పిల్లల భవిష్యత్తు ఏం కావాలండి? సార్స్ టెన్షన్ పడుతున్నారు. నేను విశాఖ విద్యాలయంలోని 2007 బ్యాచ్ అనమాట. ఇక్కడ మాకు ఎంత బాగా అయిందంటే ఎడ్యుకేషన్, మేమందరూ మా ప్లాంట్ లోని కానీ ఎక్కడైనా సరే వాతావరణంకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ స్కూల్ మాకు చాలా మంచిగా చూసుకునేది. అసలు యాక్చువల్ గా ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి, చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే. ఇది ఏంటవుతుంది అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైమ్ లోని స్టార్టింగ్ లోని ఇలా ఆపేయడం అన్నది చాలా ఘోరం. వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం. ఇప్పుడు చాలా మందికి ఏంటవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే స్కూల్స్ కానీ ఎవరైనా మూవ్ అవ్వగలుగుతారు, కానీ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంతకు ముందు అంటే మేము అందరూ ఫ్రీగానే చదువుకున్నాం. ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టారు, డెవలప్ అవుతూనే ఉంది. అలా డెవలప్ అవుతున్న దాన్ని స్కూల్ ని మధ్యలో ఆపేయడం అన్నది చాలా ఘోరం. వీళ్ళ భవిష్యత్తు ఏటవుతుంది, ఎలాగవుతుంది? ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి స్కూల్లో. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే పేరే తప్పించే గానీ ముందు స్కూల్ గ్రౌండ్ గానీ, లైబ్రరీ గానీ, ఎవ్రీథింగ్, ప్రతిదీ, స్పోర్ట్స్ గానీ, ఆర్ట్ గానీ, ఎవ్రీథింగ్. కార్పొరేట్ స్కూల్స్ కి కాంపిటీషన్ గా ఉండే స్కూల్ అనమాట ఇక్కడ. అలాంటి స్కూల్ ని ఇప్పుడు మూసేస్తున్నారు అని అంటే చాలా బాధాకరం. దీన్ని మాత్రం ఇలా జరగడానికి అవకాశం లేకుండా మేము అందరం, మా బ్యాచెస్ మాత్రం అందరం కలిసి మేము పోరాడతాము. వీళ్ళందరికీ అన్యాయం జరగకుండా మేమైతే ఖచ్చితంగా చూసుకుంటాము. ఈ పిల్లల భవిష్యత్తేనే కాదు, ఇక్కడ చాలా మంది ఏంటంటే పేదవాళ్ళు కూడా ప్లాంట్ లో కాకుండా బయట వాళ్ళు కూడా ఇప్పుడు రీజాయినింగ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు అని అంటే చాలా దారుణం అనమాట. ప్రభుత్వం కొంచెం దీన్ని ఏదైనా చర్య తీసుకొని వీళ్ళందరినీ చూడాలన్నమాట. ప్రభుత్వం మారింది కాబట్టి మనకి భవిష్యత్తు కూడా మారాలి, వీళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి. విశాఖ విమల విద్యాలయం అనేది ఎంతో మంది పేరెంట్స్ అన్ని స్కూళ్ళన్నీ కూడా ఓపెన్ అయ్యి తెరవబడ్డాయి. ఈ అన్ని స్కూల్ కూడా పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగాను ఎంతో చక్కగా సంతోషంగానే వెళ్ళారు. కానీ ఈ స్కూలు చిన్న మెసేజ్ వల్ల ఏమైందో తెలియదు, ఈ స్కూల్ తెరవట్లేదు, మూసివేయబడుతుందని చెప్పేసి పేరెంట్స్ లోను పిల్లలను భయానందమైన ఆందోళనతోటి ఉన్నారు. దీన్ని వెంటనే తిరిగి తెరిచి పిల్లల యొక్క భవిష్యత్తుని మరియు పేరెంట్స్ మీద ఉన్నటువంటి యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క యాజమాన్యం వెంటనే దిగొచ్చి దీన్ని సరైన న్యాయం చేసి దీన్ని వెంటనే తెరవలసిందిగా కోరుచున్నాం. ఎంతో మంది పేరెంట్స్ పిల్లలు భవిష్యత్తు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విమలా విద్యాలయం ఎంతో మందికి ఉన్నతమైన విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దింది. అటువంటి విద్యాలయం దీన్ని మూసివేస్తాము, దీన్ని క్లోజ్ చేస్తాము, ఆపేస్తాము అంటే ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒక మేనేజ్మెంట్ గా స్టీల్ ప్లాంట్ అందరికి నేను తెలియజేస్తున్నాను. కూటమి అధికారం చేపట్టిందని ఇక మీదట మహిళలకు భద్రత లభిస్తుందని ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అసెంబ్లీలో మంత్రిగా అరంగేట్రం చేస్తున్న వాసంశెట్టి సుభాష్ కు కడలి ఈశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలను అఖండ మెజార్టీతో కైవసం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కాకినాడ 1వ డివిజన్ రమణయ్యపేటలో కడలి ఈశ్వరి ఆధ్వర్యంలో వీర మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు బండి భోగేశ్వరి, బండి సుజాత, గిరిజాల లక్ష్మీదేవి, మిరియాల హైమావతి, నండూరి గంగాద్రి, చోడిపల్లి సత్యవతి తదితరులు ఉన్నారు. ఈ రోజు మా జనసేన టీడీపీ
బీజేపీ కూటమి గెలిచిన సందర్భంగా లేటెస్ట్గా మా మహిళలందరూ కూడా ఈరోజు కేకు కట్ చేయడం ఆనందోత్సవాలతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మా జనసేన అధినాయకుడు ఒక వ్యూహం పన్ని 21 సీటుకి మమ్మల్ని మనం తగ్గినా కూడా ఈ 21 సీట్లు మనం గెలిపించుకోవాలని అన్నారు. అలాగే 21 సీట్లు గెలిపించుకుని చూపించాము. ఆ ఆనందం అంతా కూడా మా మహిళలు అందరూ కూడా ముఖాల్లో ఆనందంగా ఉంది. మా రూరల్కి సంబంధించి పంతం నానాజీ గారు అధిక మెజార్టీతో గెలవడం కూడా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆధ్వర్యంలో మొత్తం మహిళలందరూ కూడా బాగా ఉంటారు అన్న ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఓటేయడం జరిగింది. అందరికీ కూడా నానాజీ గారు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే సిటీకి వచ్చేటప్పటికి కొండబాబు గారు మనం ఎవరైతే నిలబడ్డారో అందరూ కూడా అధిక మెజార్టీతో విజయం సాధించడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా 101 ఎమ్మెల్యేలకు కూడా అభినందనలు తెలుపుకుంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉదయ శ్రీనివాస్ గారు కూడా అధిక మెజార్టీతో గెలుపొందడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి మరొక్కసారి అభినందనలు తెలుపుకుంటూ ఈ మహిళలకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని మాత్రం మేము అందరం కోరుకుంటున్నాము. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే బలపరిచిన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం అందరమును. మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను, జనసేన అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలని కూటమి నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ 48వ డివిజన్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు ముమ్మిడి శ్రీనివాస్, 48వ డివిజన్ ఇన్ఛార్జ్ కోనాల కృష్ణ, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ముగ్గళ్ల బాబురావు, మేడిది శ్రీను ఆధ్వర్యంలో కూటమి నాయకులు అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సత్యబాబు, సూర్యనారాయణ, కె తిరుమలరావు, సుధాకర్, భూషణం, జోగిరాజు, కొల్లాబత్తుల కళ్యాణ్ రాజు, దానబాబు, చక్రి, రామకృష్ణ, లోవరాజు, కుమార్ పాల్గొన్నారు. జై టీడీపీ, తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగాను, అలాగనే జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలాంకరణ చేయడానికి ఈ వార్డులో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 48 ప్రజలు అందరూ కూడా ఘననివాళులు జరిపించారు. మరి ఒకటే ఉద్దేశం, మేము కోరుకున్నది ఒకటే, ఆ రోజు ఈ దుర్మార్గ ప్రభుత్వం ప్రజలందరినీ హింస పెట్టి నానా ఇబ్బందులు పెట్టి రాజ్యాంగాన్ని పక్కదో పట్టించినందుకు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి గతిపట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మా ఉద్దేశం ఏంటంటే, మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఈ ప్రజలకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ అన్ని కూడా నెరవేరుతాయని మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ప్రజా తీర్పు ఇచ్చారు. ఈ ప్రజా తీర్పులో చేసిన పాపాలన్నీ కొట్టిపోయి ఇప్పుడు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మనశ్శాంతిగా ఉండాలని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి ఒకటే కారణం, ఈ ప్రజలు ఎంతో హింసపడ్డారు. 5 సంవత్సరాల కాలంలో ఎంతో హింసపడ్డారు. ఆ హింసకి ఈ దుర్మార్గ ప్రభుత్వం కొట్టుకునేందుకు ప్రజలందరూ కూడా సంతోషపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ 48వ వార్డు ప్రజల తరఫున మా గౌరవనీయులైన శ్రీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా రూరల్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు వెళ్లే ఆర్టీసీ బస్సులో సీటు కోసం 2 మహిళలు కొట్టుకున్నారు. ఈ ఘటన బస్సులో తోటి ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఘర్షణలకు దారితీస్తుంది. ఇలాంటి సంఘటనలు ఏదో ఒక చోట తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రజలే ఒకరిపై ఒకరు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలంటూ పలువురు సూచిస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మధ్యాహ్నం అతన్ని గమనించిన కానిస్టేబుల్ అలర్ట్ అయ్యాడు. లోపలికి దిగి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చాడు. అనంతరం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే అతడు ఎవరు, ఎందుకు దూకాడనే వివరాలింకా తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టించి పేదలకు పంచేలా స్వామి ఆశీర్వదించాలని శ్రీవారిని కోరినట్టు స్పష్టం. జగన్నాథపురం గ్రామంలో పర్యటించిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సచివాలయాల శిలాఫలకాలను ధ్వంసం చేయడం సరికాదంటూ సూచన. తెలంగాణలో పూర్తి స్థాయిలో విస్తరించిన రుతుపవనాలు కోస్తా రాయలసీమల్లో పిడుగులు ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం, ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నానండి BCN న్యూస్.